ఇదైపోతే ఇప్పుడు నేను మాట్లాడతాను విను. ఆఖరిసారిగా చెప్తున్నాను, రాణి నా చెల్లెలు. దానికి ఏది బాగుంటుందో ఏది బాగుండదో నాకన్నా ఈ ప్రపంచంలో ఎవరికీ ఎక్కువ తెలీదు. ఈ గొప్పింటి సంబంధం చేస్తే రాణి ఖచ్చితంగా సుఖపడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇంకా ఆకాశ్ విషయం అంటావా? ఒకసారి ఎవరైనా మోసపోవచ్చు, మళ్ళీ మళ్ళీ మోసపోలేరుగా. వాడు వెధవ పనులు చేయడం నేను 3 సార్లు చూశాను. నువ్వు వాడు మంచివాడని సర్టిఫికెట్ ఇస్తే నేను నమ్మను. ఇంకా విషయం వదిలేసే. రేపు రాణిని చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు ఇలా మొహం మార్చుకుని ఉండకుండా కొంచెం నవ్వుతూ ఉండు. నేను షెడ్కి వెళ్తున్నాను. రాత్రంతా నాకు షెడ్లో పనుంది. పొద్దున్న దాకా రాను. 1000 రూపాయలు ఇవ్వు. జాగ్రత్త. అమ్మా అమ్మా, ఏరా? నేను షెడ్కి వెళ్ళొస్తాను. రాత్రంతా షెడ్లోనే ఉంటాను. మళ్ళీ పొద్దున వస్తాను. ఏర్పాట్లు అవి చూసుకో. అలాగేరా. నానా ఏంట్రా? నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? గుర్తున్నాయి. రాణి వస్తానమ్మా. రాణి, నీకు మంచి కాలం మొదలైందే. మహర్దశ ప్రారంభమైంది. నీ జాతకంలో రాజయోగం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు. ఇప్పుడు అది నిజం అవబోతుంది. పూలు పళ్ళు తేవడానికి పొద్దున టైం ఉంటుందో లేదో నేను వెళ్ళి అవి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి వంట పని చూడమ్మా. వెళ్ళు వెళ్ళు. ఏమయ్యో ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళా ఏర్పాటేదో చూడు. రాణి, ఏం చేయాలనుకుంటున్నావు? నన్నేం చేయమంటావు వదినా? నీ మనసు నిండా ఆకాశే ఉన్నాడని నాకు తెలుసు. అతన్ని మర్చిపోలేక నువ్వు మదనపడేది నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ విషయం మీ అన్నయ్యతో ఎలాగో అలా చెప్పి నచ్చజెప్దాం అనుకుంటున్నాను. కానీ యువతల సమయం మించిపోతుంది. రేపు నిశ్చితార్థం అంటున్నారు. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి జరిగినట్టే. ఆ తరువాత మనం ఏం ఆలోచించినా ప్రయోజనం ఉండదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇప్పుడే తీసుకోరాణి. ఇక నిర్ణయాలు ఏమున్నాయి వదినా? అంతా నా తలరాత. నేనేం చేయగలను? ఆకాశ్ ఇష్టపడటం తప్ప, అన్నయ్యని గౌరవించడం తప్ప నాకేం అర్థం కావడం లేదు వదినా. ఇలాంటి అవస్థ రాకూడదని, వస్తే తట్టుకోలేనని నేను చచ్చిపోవాలనుకున్నాను. కానీ నువ్వే నన్ను ఆపావు. చావకుండా బతకకుండా చేసావు కదా వదినా. రాణి, నేనో మాట చెప్తాను, వింటావా? నేనిప్పుడే ఆకాష్కి ఫోన్ చేస్తాను. అతను వెంటనే వస్తాడు. ఇంట్లో అమ్మ అన్నయ్య ఎవరూ లేరు. నువ్వు అతనితో ఎక్కడికైనా వెళ్ళిపో. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నీ తరపున నేను నిలబడతాను రాణి. ఏంటి వదినా? ఆకాష్తో కలిసి లేచిపోమ్మంటున్నావా? అన్నయ్య నన్ను అలాంటి పని చేసేలా పెంచలేదు వదినా. ఏది ఏవైనా నేను అలాంటి పని చేయలేను. రాణి, నేనెందుకిలా చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఆనందంగా బతకాలి. నీ మంచి కోరే ఇలా చేయమంటున్నాను. నువ్వేవైనా చెప్పొదినా, ఎలా అయినా అను. అన్నయ్య అవమానపడే పని నేను చెయ్యను, చెయ్యలేను. నా నుదుటన ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. జరగని వదినా, అంతేకాని ఇలాంటి పని మాత్రం చేయను. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించొదినా. హలో, నేను అర్చన్ని మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. భోజనం చేశారా? నీకేమైనా పిచ్చెక్కిందా? అర్ధరాత్రి ఫోన్ చేసి భోజనం చేశారని అడుగుతావేంటి? అసలు విషయం ఏంటో చెప్పు. అది కాదండి, రాణి ఆకాష్ని తలుచుకుంటూ ఏడుస్తుంది. ఆకాష్ గురించి మాట్లాడదని చెప్పానా? పెట్టే ఫోను. అది కాదండి. చూడు, తెల్లారితే నిశ్చితార్థం. అనవసరమైన మాటలు మాట్లాడద్దు అర్చన. రాణిని చూస్తుంటే నాకు జాలేస్తుందండి. అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం లేదు, పుణ్యం లేదు. జాలి దయ అంటూ కూర్చుంటే పనులు జరగవు. ఇది నా చెల్లెల జీవితానికి సంబంధించిన విషయం. అన్నీ ఆలోచించే
నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రాణి అలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను. అలాంటప్పుడు చూడకు. ఇప్పటికే పొద్దుపోయింది. వెళ్ళి పడుకో. సరిగ్గా పట్టుకోరా. రే అన్నా 14-15 స్పాన్ రెడ్డి. బొర్ర ఎక్కడ పెట్టుకుని పని చేస్తున్నావు? సారీ అన్న, చూడలేదు. ఏంట్రా చూడలేదు? ఏంటి చూడలేదు? ఎప్పుడో ఒకసారి మనం రాత్రిపూట పని చేస్తాం, అప్పుడు కూడా పని సరిగ్గా చేయలేవా? చూడు, నా దగ్గర ఒళ్ళు దగ్గర పట్టుకుని పని చేయాలి. ఇష్టం లేకపోతే మానేసి వెళ్ళిపో. పో అవతలకి. సరిగ్గా పట్టుకోరా. రే అన్నా, టీ తీసుకురా. ఎరా, నా మీద కోపం వచ్చిందా? ఎవరి మీద కోపం? నీ మీద చూపించాను. మర్యాద లేకుండా మాట్లాడాను. ఏమీ అనుకోకరా. అయ్యయ్యో, అదేంటన్నా అలా అంటావు? నన్ను కొట్టే హక్కు నీకుందన్నా. దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వు. సర్లే రా.
వదినా ఇలా వచ్చావు? నిద్రపోలేదా? ఏడుస్తున్నావా? అబ్బే అలాంటిదేం లేదు వదినా. అబద్ధం చెప్పకు. నేను నిద్రపోకుండా నిన్ను గమనిస్తూనే ఉన్నాను. అబద్ధం చెప్తే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. ఆ ఆకాష్ని తలుచుకుంటూ ఏడుస్తున్నావు కదూ? అబ్బే అలాంటిదేం లేదు వదినా. నీకు నువ్వు ఏదేదో ఊహించుకొని నన్ను ఇలాంటి ప్రశ్నలు వేయకొదినా. నేనెవరిని తలుచుకుని బాధపడ్డం లేదు. చూడు రాణి, ముఖం కప్పుకున్నంత మాత్రాన మనసులో ఉన్న బాధని దాచలేవు రాణి. పైగా అదే ఆడపిల్ల మనసు. దాచాలని అనుకున్నా కూడా దాచలేవు. మనసులో ఒకరిని తలుచుకుంటూ మరొకరితో కాపురం చేయడం అనేది చాలా కష్టమైన పని. అది నీ వల్ల కుదరని పని. ఊహించని కూడా ఊహించలేవు. నేను ఆడపిల్లనే కాబట్టి, నీ మనసుని అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తున్నాను. నేనేం చేయను వదినా. నా పరిస్థితి మరే ఆడపిల్లకి రాకూడదు. బాధ లేదన్నావు, కానీ చూడు దుఃఖం ఎలా తన్నుకొస్తుందో. అబద్ధం చెప్తే దుఃఖం మాయమైపోతుందా? సర్లే ఊరుకో, ఏడవకు, కళ్ళు తుడుచుకోరాణి. ఇప్పటిదాకా నువ్వు మీ అన్నయ్య మీదున్న ప్రేమతో నీ మనసులో ఉన్న ప్రేమని దాచుకున్నావు. ఇక దాచొద్దు. ఏదో ఒక నిర్ణయం తీసుకో అని నేను అప్పుడే అన్నాను, కానీ నువ్వే కుదరదు అన్నావు. ఇప్పుడు చూడు, ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేకుండా ఇలా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు. ఇంకా నీ మనసు ఎటువైపు మొగ్గు చూపుతుందో నీకు అర్థం కావట్లేదా? నువ్వు మీ అన్నయ్య మీద పెంచుకున్న ప్రేమ కన్నా ఆకాష్ మీద పెట్టుకున్న ప్రేమే ఎక్కువ. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నేనిప్పుడే ఆకాష్తో మాట్లాడాను, కానీ అతను రాణికి ఇష్టం లేని పని ఏది చెయ్యను అంటున్నాడు. ఇప్పటికైనా నాకు తనంటే ఇష్టమని ఒక్క మాట చెప్పు. ఆకాష్ రెక్కలు కట్టుకొని వాలిపోతాడు. ఏదో ఒక గుడికెళ్దాం. నీ మెడలో 3 ముళ్ళు పడితే చాలు, నీ కోరిక నెరవేరుతుంది. ఆ తర్వాత మీ అన్నయ్యకి ఎలా నచ్చజెప్పాలో నేను చూసుకుంటాను. మీ అన్నయ్య మనసు నాకు బాగా తెలుసు. నీ మీద ప్రేమతో నీ ప్రేమని కాదనరు. ఏంటొదినా నువ్వనేది? దొంగతనంగా పెళ్లి చేసుకోవాలా? నా వల్ల కాని పని వదినా. నేను అన్నయ్యకి ఏనాడో అలాంటి ద్రోహం చేయలేను. అన్నయ్యని మోసం చేయలేను వదినా. చూడు రాణి, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నేను అది చేయలేను ఇది చేయలేను అని అనకు. అది చాలా తప్పు. మనసులో ఆకాష్ని తలుచుకుంటూ మీ అన్నయ్య చూసిన సంబంధం చేసుకుంటే జీవితాంతం నువ్వు సుఖంగా సంతోషంగా బతకగలవా? అది నీ వల్ల కాని పని రాణి. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు సంతోషంగా బతకకపోతే నీ మనసు మాత్రమే కాదు, మీ అన్నయ్య మనసు కూడా బాధపడుతుంది. అంతేకాదు, కారణం తెలిస్తే రంగరాజు గారి పరువు పోతుంది. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేశారని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు? నిన్ను చేసుకున్నవాడు ఎంత బాధపడతాడు? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు సరైన నిర్ణయం తీసుకోకుండా జీవితాంతో అందర్నీ బాధపడతావా? దానికన్నా ఇప్పుడు నువ్వు ధైర్యం చేస్తే మీ అన్నయ్య ఒక్కడే బాధపడతాడు. ఆయనకి నేను నచ్చ చెప్తాను రాణి. ఈ నిర్ణయం నేను తీసుకున్నాను కాబట్టి దానివల్ల వచ్చే సమస్యలన్నీ నేను ఎదుర్కొంటాను. నేనందరికీ నచ్చ చెప్తాను. నువ్వు ఆనందంగా ఉండాలని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను రాణి. నువ్వు భయపడకు. నువ్వెంత ధైర్యం చెప్పినా, ఎంత బాధ్యత తీసుకుంటానంటున్నా నాకెందుకో భయంగా ఉందొదినా. భయం భయం అనుకున్నంతకాలం భయమే రాణి. ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకి వేయలేవు. చూడు రాణి, ఇంకా ఆలోచించడానికి టైం లేదు. ఇంకాసేపట్లో తెల్లవారుతుంది.
నువ్వు సరైన నిర్ణయం ఇప్పుడు తీసుకోకపోతే నీ జీవితం తెల్లారిపోతుంది. ఇష్టం లేని జీవితం నువ్వు కష్టంగా బతకాల్సి వస్తుంది. ఇప్పుడు గనక నిశ్చితార్థం జరిగిపోతే మనమిక ఏ నిర్ణయం తీసుకోలేం. ఒకవేళ నువ్వు అప్పుడు మనసు మార్చుకుంటే నేను నీకు ఏ సహాయం చేయలేను. ఎందుకంటే నిశ్చితార్థం జరిగిన తరువాత నువ్వు ఇల్లొదిలి వెళ్ళిపోతే ఆ అవమానాన్ని మీ అన్నయ్య భరించలేరు. కాని ఇప్పుడు నువ్వు గడప దాటి వెళ్ళిపోతే ఆ అవమానాన్ని మీ అన్నయ్య పెద్దదిగా భావించరు. ఏమంటావు రాణి? ఏ నిర్ణయం తీసుకున్నా ఆలస్యం చేయకుండా చెప్పు.